నిన్న సాయంత్రం నిద్ర మాత్రలు మింగేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి గాయని కల్పన గారైతే ఇప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు కూడా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. ఎందుకు ఆమె మాత్రలు మింగాల్సి వచ్చిందంటే తన చిన్న కూతురు దయాప్రసాద్ అయితే చదువులో తన మాట వినడం లేదంట. పైగా కొన్ని విషయాల్లో తల్లికి ఎదురు సమాధానాలు చెబుతుందంటూ ఆమె అయితే చాలా రోజుల నుంచి కొంత ఆవేదన అయితే చెందుతున్నట్లు తెలుస్తుంది. అలాగే కేరళలో ఉన్నటువంటి తన పెద్ద కూతురికి విషయం చెప్పి నువ్వు వెంటనే రావాలని చెప్తే మీరు పడండి, నేనైతే ఇప్పుడు రావడానికి వీలు పడదని కల్పన గారి పెద్ద కూతురు అయితే అనడం జరిగింది. దాంతో ఇద్దరు కూతుర్లు తన మాట వినడం లేదని ఆమె అయితే నిద్ర మాత్రలు మోతాదుకి మించి మింగేయడంతో ఆమె అయితే అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే తన భర్త చెన్నైలో ఉన్నటువంటి తన భర్త ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే కాలనీ ప్రతినిధులకి ఫోన్ చేశారు. కాలనీ ప్రతినిధులు వెంటనే కేపీహెచ్బి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే వచ్చి తలుపులు చూస్తే అక్కడ క్లోజ్ అయ్యి ఉన్నాయి. వెనక నుంచి కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశిస్తే అప్పటికే ఆమె అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమెకి అయితే వైద్యులు ట్రీట్మెంట్ అయితే చేశారు. ఈరోజు అయితే ఆమె వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి నేనైతే ఆత్మహత్య ప్రయత్నం చేయడం లేదు, నాకు నా చిన్న కూతురికి చిన్న గొడవ జరిగింది, దీనివల్ల నాకు నిద్ర పట్టక కొంచెం ఎక్కువ మాత్రలు మింగేశాను, అంతే తప్ప నేనైతే ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు. దయచేసి ఎవరూ కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు వార్తలు రాయకండి అంటూ ఆమె అయితే మీడియా తరపున అయితే విజ్ఞప్తి చేశారు.